ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ బోట్ల సుబ్బారావు నాయకత్వం వహించారు. ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బోట్ల రామారావు పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు చదువుకుని నేడు గౌరవంగా జీవిస్తున్నాయంటే అందుకు ప్రధాన కారణం మహాత్మా జ్యోతిరావు పులే, మహాతల్లి సావిత్రిబాయి పులే అని అన్నారు. వారు లేకపోతే ఈ దేశంలో శూద్ర వర్గాలకు చదువుకునే హక్కే ఉండేది కాదని, వారి కృషి వల్లే నేటి సమాజంలో గౌరవప్రదమైన జీవితం సాధ్యమైందన్నారు. ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావల సుధాకర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు అనుకూలమైన సామాజిక వర్గాలకు మాత్రమే మేలు చేసే విధంగా పాలన సాగిస్తున్నారని, సామాజిక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి కీలక చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరణికోట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత 78 సంవత్సరాలుగా బీసీ వర్గాలకు చెందాల్సిన హక్కులు చట్టాలు పూర్తిగా అమలు కావడం లేదని అన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే తప్పనిసరిగా బీసీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు. అనేక కమిషన్ల నివేదికలు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన చేపట్టకపోవడం అన్యాయమన్నారు. రాబోయే కాలంలో బీసీలు ఐక్యమై అగ్రకుల పార్టీలకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.